వెర్బ్ అంటే క్రియ అని అర్థం. వెర్బ్స్ పనులను సూచిస్తాయి. అయితే ఈ వెర్బ్స్లలో చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ మనం కొన్ని రకాలు చూద్దాము. ఒకటి ట్రాన్సిటివ్ వెర్బ్, రెండవది ఇంట్రాన్సిటివ్ వెర్బ్, మూడవది స్టేట్ ఆఫ్ బీయింగ్ వెర్బ్స్ ఆర్ బీ ఫార్మ్స్, నాలుగవది ఆక్సిలరీ వెర్బ్స్ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్, ఐదవది మోడల్ వెర్బ్స్, ఆరవది రెగ్యులర్ వెర్బ్స్, ఏడవది ఇర్రెగ్యులర్ వెర్బ్స్, ఎనిమిదవది ఫ్రేజల్ వెర్బ్స్. సో దీంట్లో మొదటిది ట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే తెలుగులో సకర్మక క్రియ అని అర్థం. దీంట్లో ఒక వాక్య నిర్మాణము లేక స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు, ఎస్విఓ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది. సో ఎస్విఓ ప్యాటర్న్ కనుక ఒక వాక్యం ఉన్నట్లయితే దాంట్లో ఉండేటటువంటి వెర్బ్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. జనరల్గా ఒక వెర్బ్ ఉన్నప్పుడు ఆ వెర్బ్ ఎవరైతే చేస్తున్నారో, ఏదైతే చేస్తుందో ఆ పనిని అది సబ్జెక్ట్ ఇండికేట్ చేస్తుంది. ఈ వెర్బ్ను ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో, ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ ప్లేడ్ క్రికెట్. దీంట్లో అతడు క్రికెట్ ఆడాడు. అతడు అనేది ఇక్కడ సబ్జెక్టు, అంటే ఎవరు ఆడారు అనేటటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు అతడు ఆడాడు, అతడు సబ్జెక్టు. ప్లేయిడ్ అనేది ఆడాడు, ఇది ఒక వెర్బ్ యొక్క ఒక రూపం, వెర్బ్ యొక్క పాస్ట్ రూపం ఇది. ఇకపోతే అతడు ఏమి ఆడాడు అంటే క్రికెట్ ఆడాడు, అంటే ఈ వెర్బ్ను రిసీవ్ చేసుకునేటటువంటి ఒక పదము ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఈ ప్లేయిడ్ ఏమవుతుందంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. అలాగే ఐ రెడ్ ఏ బుక్ అని ఉందనుకోండి. ఐ రెడ్ ఏ బుక్ అంటే నేను ఒక పుస్తకాన్ని చదివాను. దీంట్లో కూడా నేను అనేది సబ్జెక్టు, ఎందుకంటే ఎవరు చదివారు అంటే ఇది నేను, కాబట్టి సబ్జెక్టు. ఇక్కడ రెడ్ అనేది ఒక వెర్బ్ యొక్క ఒక రూపం. అలాగే ఇక్కడ ఈ బుక్ ఏదైతే ఉందో ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే నేను ఏమి చదివాను అన్నప్పుడు అది పుస్తకం చదివాను, కాబట్టి ఈ పుస్తకం ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ అయింది. అప్పుడు ఇక్కడ వాడినటువంటి వెర్బ్ ఏదైతే ఉందో అది ట్రాన్సిటివ్ వెర్బ్ అయింది. అలాగే షీ రైట్స్ ఏ స్టోరీ. దీంట్లో కూడా షీ ఈజ్ ఏ సబ్జెక్ట్, రైట్స్ అనేది వెర్బ్, స్టోరీ అనేది మీకు ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ రైట్స్ అనేటటువంటి వెర్బ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అయింది. అరుణ వన్ ద గేమ్. ఇక్కడ కూడా అరుణ అనేది సబ్జెక్టు, వన్ అంటే ఇక్కడ ఇది ట్రాన్సిటివ్ వెర్బ్, ఎందుకంటే దీనికి అసోసియేటెడ్ విత్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ద గేమ్ అనేది. ఇట్ ఎట్ ఏ బనానా, యూ కాల్ హిమ్. శ్రీకాంత్ పర్చేజ్డ్ ఏ టాయ్, దే వాచ్డ్ ద గేమ్. సో ఇవన్నీ మీరు గమనించినప్పట్లో మీకు సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు కూడా ఉంది. సో ఎప్పుడైతే మీకు ఆబ్జెక్టుతో కూడినటువంటి మీకు వెర్బ్ ఉంటుందో దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. రెండవది ఏంటంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్, అంటే అకర్మక క్రియ. అంటే సకర్మక క్రియలో కర్మ ఉంటుంది, అంటే వెర్బ్ యొక్క యాక్షన్ రిసీవ్ చేసుకునేటటువంటి ఒక పదం ఉంటుంది. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటంటే అకర్మక క్రియ. దీంట్లో మనకు జనరల్గా కర్మ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ వెంట్ టు ద మార్కెట్, నేను మార్కెట్కు వెళ్ళాను అనేది దీని అర్థం. ఐ అనేది సబ్జెక్టు, వెంట్ అనేది మీకు వెర్బ్ యొక్క ఫామ్ ఇది. కానీ ఇక్కడ మీరు నేను వెళ్ళాను అనే దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి ఆబ్జెక్ట్ లేదు. టు ద మార్కెట్ అనేది ఒక వాక్యం యొక్క ఎక్స్టెన్షనే కానీ మీకు వెంట్ తర్వాత మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు. అలాంటప్పుడు ఈ వెర్బ్ను మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్గా అంటాము. అట్లాగే ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే హీ అనేది సబ్జెక్టు, లీవ్స్ అనేది వెర్బ్, కానీ దీనికి అసోసియేటెడ్ ఈ లీవ్స్ అనే దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి ఒక పదం లేదు, ఒక ఆబ్జెక్ట్ లేదు ఇక్కడ. షీ క్రైడ్ డ్యూ టు ద పెయిన్, ఇక్కడ కూడా మీకు ఆబ్జెక్ట్ అనేది లేదు. మీకు సబ్జెక్ట్ ఉంది, తర్వాత మీకు వెర్బ్ ఉంది, కానీ మీకు ఆబ్జెక్ట్ లేదు. రఘు స్లెప్ట్ ఇన్ ద నైట్. ఇన్ ద నైట్ అనేది ఒక ఎక్స్టెన్షన్ ఉంది, కానీ ఇక్కడ రఘు అనేది సబ్జెక్టు, స్లెప్ట్ అనేది వెర్బ్. దే లాఫ్ట్, ఇక్కడ కూడా
మీరు గమనించినట్లయితే మీకు సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ కూడా ఉంది, కానీ మీకు ఆబ్జెక్ట్ అనేది లేదు. అప్పుడు ఈ లాఫ్ట్ అనేటటువంటి వెర్బ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కింద వస్తుంది. సుష్మా వాక్డ్ వెరీ స్లోలీ. సుష్మా చాలా నెమ్మదిగా నడిచింది. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే సుష్మా ఈజ్ ఏ సబ్జెక్ట్, వాక్డ్ అనేది మీకు వెర్బ్, వెరీ స్లోలీ అంటే చాలా నెమ్మదిగా అనేది ఒక యాడ్వర్బ్ని ఇండికేట్ చేస్తుంది, కానీ ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ లేదు. ఇట్ కాస్ట్ ఎ లాట్ ఆల్సో. కాబట్టి ఏదైతే ఒక వెర్బ్ యొక్క యాక్షన్ను, వెర్బ్ని ఏదైతే రిసీవ్ చేసుకునేటటువంటి పదం ఆబ్జెక్ట్ లేనప్పుడు దాన్ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. మూడవది ఏంటంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ వెర్బ్స్ ఆర్ బీ ఫార్మ్స్. మనం చాలాసార్లు బీ ఫార్మ్స్ అని వింటాము. బీ ఫార్మ్స్ అంటే బీ, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వెర్, బీన్, బీయింగ్, విల్. ఓకే, ఇవన్నీ కూడా మనం బీ ఫార్మ్స్గా వింటాము. ఈ బీ ఫార్మ్స్ వాడినప్పుడు ఇది డైరెక్ట్గా మనం వెర్బ్గా కానీ వాడతాము, లేదా మనం హెల్పింగ్ వెర్బ్స్గా కానీ వాడతాము. దేర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ద టేబుల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే టేబుల్ మీద ఒక పుస్తకం ఉంది అనే దాన్ని వాడినప్పుడు ఈజ్ అనేది ఇక్కడ వెర్బ్. హీ ఈజ్ ఏ గుడ్ పర్సన్, ఇక్కడ కూడా ఈజ్ అనేది ఒక వెర్బ్. వి ఆర్ ప్లేయింగ్, ఇక్కడ ఈ ప్లే అనేది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ లేకుంటే రూట్, ఇది V1. వి ఆర్ ప్లేయింగ్ అన్నప్పుడు ఇది మీకు ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పినప్పుడు ఆర్ అనేది ఇక్కడ ఈ బీ ఫాము మీకు హెల్పింగ్ వర్బ్ లాగా వాడబడుతుంది. షీ ఈజ్ బీయింగ్ వార్న్డ్ బై దెమ్. ఇక్కడ కూడా మీకు అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఈజ్ బీయింగ్ వార్న్డ్ బై దెమ్, దీంట్లో కూడా మీకు ఇక్కడ ఈజ్ ఏదైతే ఉందో లేదా బీయింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మీకు ఆ బీ ఫామ్ కిందికి వస్తుంది. అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో వాడినటువంటి వర్బ్. ఐ యామ్ డూయింగ్ దిస్ వర్క్, ఇక్కడ యామ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్ లాగా వాడబడుతుంది. ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్, ఇక్కడ కూడా వాజ్ అనేది మీకు బీ ఫామ్గా అనేది వెర్బ్, డైరెక్ట్ వెర్బ్ లాగా వాడబడింది. నాలుగవది యాక్సిలరీ వెర్బ్స్ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్. అంటే మీకు దీని అర్థం ఏంటంటే మీకు వీటిని సహాయక క్రియలు అంటారు. అంటే మెయిన్ వెర్బ్ ఏదైతే ఉంటుందో దానికి మీకు ఎక్కువగా ఇది ప్రిఫిక్స్ లాగా వాడతారు. దీంట్లో మనం బీ ఫార్మ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా వాడచ్చు. అట్లాగే అవే కాకుండా డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్ ఇవన్నీ కూడా ఈ సహాయ క్రియల కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా ఒక మెయిన్ వెర్బ్ ఏదైతే ఉంటుందో దానికి తో పాటుగా వాడతారు. జనరల్గా ఈ సహాయ క్రియలను ఎందుకు వాడతారంటే దీనికి 3 పర్పస్లు ఉంటాయి. టు ఫార్మ్ ఏ నెగటివ్ సెంటెన్స్, టు ఫార్మ్ ఏ క్వశ్చన్, టు షో ద వెర్బ్స్ టెన్స్. ఎక్కువగా నెగటివ్ సెంటెన్సెస్ వాడటంలో కానీ, ప్రశ్నార్థకమైనటువంటి వాక్యాలను ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే ఒక వెర్బ్ యొక్క టెన్స్ను చెప్పడానికి, అంటే ఒక వాక్యంలో ఒక వెర్బ్ అది ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా అనేటటువంటిది ఇండికేట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్. ఇట్ డస్ నాట్ రిక్వైర్ మచ్ ఎఫర్ట్. ఇక్కడ డస్ అనేది ఎందుకు వాడామంటే ఇది రిక్వైర్ అనేది మెయిన్ వెర్బ్, డస్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్, కానీ ఇది ఒక నెగటివ్ సెంటెన్స్ని ఇండికేట్ చేయడానికి. ఇట్ డస్ నాట్ రిక్వైర్ మచ్ ఎఫర్ట్. సో దానికి చాలా కష్టం అక్కర్లేదు లేదా అవసరం లేదు. ఐ విల్ వర్క్ హార్డ్ టు గెట్ బెటర్ రిజల్ట్. ఇది ఎందుకు వాడారంటే వర్క్ అనేది మెయిన్ వెర్బ్. విల్ వర్క్ అయినప్పుడు ఏమైందంటే అది ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్తుంది. ఐ విల్ వర్క్ హార్డ్ టు గెట్ బెటర్ రిజల్ట్స్ అంటే మంచి ఫలితాలు రావడానికి నేను చాలా కష్టపడతాను. హ్యావ్ యూ రియలైజ్డ్ యువర్ స్ట్రెంగ్స్. ఇక్కడ కూడా ఇది ఒక ప్రశ్నార్థకమైనటువంటి వాక్యాన్ని తయారు చేయడానికి ఇక్కడ హ్యావ్ అనేటటువంటి ఒక హెల్పింగ్ వెర్బ్ను వాడారు. రియలైజ్ అనేది మెయిన్ వెర్బ్, హ్యావ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్. హ్యావ్ యూ రియలైజ్డ్ యువర్ స్ట్రెంగ్స్, నీ యొక్క బలాలను నీవు తెలుసుకున్నావా? క్యాన్ దే కంప్లీట్ ద టాస్క్. ఇక్కడ కూడా క్యాన్ అనేది ఒక హెల్పింగ్ వెర్బ్ ఆర్ యాక్సిలరీ వెర్బ్, కంప్లీట్ అనేది మెయిన్ వెర్బ్. ఇక్కడ ఈ హెల్పింగ్ వెర్బ్ ఎందుకు వాడారంటే ఒక క్వశ్చన్ ఫార్మాట్ను తయారు చేయడానికి. క్యాన్ దే కంప్లీట్ ద టాస్క్, వాళ్ళు ఆ టాస్క్ కానీ పనిని కానీ కంప్లీట్ చేయగలుగుతారా?
రోహిత్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఫర్ 4 hours. ఇక్కడ హ్యాస్ బీన్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ను ప్లే అనేటటువంటి మెయిన్ వర్బ్కు తోడుగా వాడారు. ఈ హ్యాస్ బీన్ ప్లేయింగ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఇండికేట్ చేయడానికి వాడారు. దే డిడ్ నాట్ అటెండ్ ద ప్రోగ్రామ్. ఇక్కడ కూడా డిడ్ అనేది ఎందుకు వాడారంటే ఒక నెగటివ్ సెంటెన్స్ను ఫార్ములేట్ చేయడానికి, అలాగే ఒక పాస్ట్ టెన్స్ను ఇండికేట్ చేయడానికి కూడా వాడారు. షీలా హ్యాస్ ప్రిపేర్డ్ వెల్ ఫర్ ఎగ్జామ్స్. ఇక్కడ కూడా హ్యాజ్ అనేది ఒక ప్రిపేర్ అనేటటువంటి వెర్బ్ యొక్క టెన్స్ను ఇండికేట్ చేయడానికి వాడారు. కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ ప్రకారం మనకేం తెలుస్తుంది అంటే హెల్పింగ్ వెర్బ్స్ మనకు నెగటివ్ సెంటెన్సెస్ను ఫార్ములేట్ చేయడానికి, అలాగే క్వశ్చన్ మార్క్స్ను ఫార్ములేట్ చేయడానికి, అలాగే మనకు ఒక వెర్బ్ యొక్క టెన్స్ను ఇండికేట్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. మోడల్ వెర్బ్ కూడా ఒక రకమైనటువంటి సహాయక క్రియనే. ఇది ఎక్కువగా ఒక అవసరాన్ని కానీ పాసిబిలిటీని కానీ ఇండికేట్స్ చేస్తుంది. అంటే ఒక ఎబిలిటీని, సామర్థ్యాన్ని, పర్మిషన్ను, మనం ఎక్కడైనా అనుమతి తీసుకోవడాన్ని, పాసిబిలిటీ సాధ్యాసాధ్యాలని, నమ్మకాలని, సలహాలని, రిక్వెస్ట్ను, ప్రాబబిలిటీని, వీటన్నిటినీ కూడా ఒకటి సంభవిస్తుందా లేదా అని తెలియజేయవలస్తుంది. అంటే మోడల్ వర్బ్స్ అన్నీ కూడా ఒక రకంగా హెల్పింగ్ వర్బ్స్లలో ఒక సబ్సెట్ లాంటిది. షల్, షుడ్, విల్, వుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, హ్యావ్ టు ఇవి వాడతాం. హ్యావ్ టు అనేది కూడా మస్ట్ అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. మీరు ఈ రెండు పేర్స్ గమనించినట్లయితే ప్రతి పేర్లో రెండవది మొదటి దాని యొక్క ఒక పాస్ట్ టెన్స్ ఫామ్. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వబడ్డాయి. ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నేను ఇంగ్లీష్ భాషను బోధించగలుగుతాను. సో ఇది మనకు ఒక ఎబిలిటీని ఇండికేట్ చేస్తుంది. సో హీ కుడ్ డూ ద వర్క్. అతడు ఆ పనిని చేయగలుగుతాడు. మే ఐ కమ్ ఇన్ టు ద క్లాస్. నేను క్లాస్లోకి రావచ్చా అంటే ఇది పర్మిషన్ను ఇండికేట్ చేస్తుంది. యూ మస్ట్ పాస్ దిస్ ఎగ్జామ్. నీవు తప్పనిసరిగా ఈ పరీక్ష పాస్ కావాలి. ఇది ఒక కండిషన్ను ఇది ఇండికేట్ చేస్తుంది. హీ విల్ మీట్ రఘు బై టుమారో. అతడు రఘును రేపటి వరకు కలుస్తాడు. అంటే ఇది ఒక పాసిబిలిటీని, ఒక ఫ్యూచర్ పాసిబిలిటీని ఇండికేట్ చేస్తుంది. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. మనం మన పెద్దవాళ్లను గౌరవించాలి. ఇది ఒక బాధ్యతను, షుడ్ అనేది ఒక బాధ్యతను, మనం చేయవలసినటువంటి పనిని తెలియపరుస్తుంది, మన కర్తవ్యాన్ని తెలియపరుస్తుంది. దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం ఫస్ట్. వాళ్ళు మొదటగా ప్రాబ్లంను తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ఇది హ్యావ్ టు అనేది మస్ట్కు ఈక్వలెంట్ మీనింగ్లో ఇది వాడారు. షీ షుడ్ మేనేజ్ ద ప్రాబ్లం. ఆమె ఆ ప్రాబ్లాన్ని మేనేజ్ చేసి ఉండాలి. సో ఇది ఈ పదాలన్నీ కూడా ముఖ్యంగా ఒక హెల్పింగ్ వర్బ్స్లలో భాగమైనప్పటికీ కూడా ప్రత్యేకించి ఇది ఒక సామర్థ్యాన్ని కానీ, ఒక పర్మిషన్ని కానీ, ఒక పాసిబిలిటీని కానీ ఇండికేట్ చేసేటటువంటి క్రియలు. ఆరవది రెగ్యులర్ వెర్బ్స్. ఒక వెర్బ్ యొక్క బేసిక్ ఫామ్ను లేదా ఒరిజినల్ ఫామ్ను రూట్ అని కూడా అంటాము. అలాగే దీన్ని ఇన్ఫినిటివ్ అని కూడా అంటాము. దీన్ని V1తోని మనం ఇండికేట్ చేస్తాము. అట్లాగే ఒక వెర్బ్ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ ఫామ్ను మనం V2తోని తెలియజేస్తాము. వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ను V3 చేత మనం తెలియజేస్తాము. సో ప్రతి వెర్బుకు ఈ 3 ఫామ్స్ను మనం ముఖ్యంగా నేర్చుకోవాలి. వాక్య నిర్మాణంలో కానీ, మనం వేర్వేరు టెన్సెస్ను మనం తెలియపరిచే క్రమంలో కానీ, మనం మాట్లాడే క్రమంలో కానీ ఈ 3 ఫామ్స్ కూడా మనకు బాగా ఉపయోగపడతాయి. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నట్లయితే కాల్, కాల్డ్, కాల్డ్. కాల్ అనేది బేసిక్ ఫామ్ ఆఫ్ వెర్బ్. ఇది V1తో ఇండికేట్ చేస్తాము. కాల్డ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ దట్ రూట్
దీన్ని V2తో ఇండికేట్ చేస్తాము. కాల్డ్ ఇది పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద ఒరిజినల్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ కాల్. దీన్ని V3 చేత ఇండికేట్ చేస్తాము. సో V1, V2, V3. సో మనకు V2 కానీ V3 కానీ మనం V1కు ఈడి లేదా డి యాడ్ చేయటం ద్వారా వచ్చినట్లయితే వాటిని మనం రెగ్యులర్ వెర్బ్స్ అంటాము. మీరు ఇక్కడ ఇచ్చినటువంటి వెర్బ్స్ను గమనించండి. కాల్, కాల్డ్, కాల్డ్. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. టాక్, టాక్డ్, టాక్డ్. స్టార్ట్, స్టార్టెడ్, స్టార్టెడ్. చేంజ్, చేంజ్డ్, చేంజ్డ్. మూవ్, మూవ్డ్, మూవ్డ్. లైక్, లైక్డ్, లైక్డ్. సో వీటినన్నిటిని అబ్జర్వ్ చేసినట్లయితే మనం V1కు డి కానీ ఈడి కానీ యాడ్ చేయడం ద్వారా మనకు V2 మరియు V3 వచ్చాయి. ఇలాంటి క్రియలను మనం రెగ్యులర్ వెర్బ్స్ అని అంటాము. దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూడండి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ బుక్. నేను ఈ పుస్తకాన్ని పూర్తి చేశాను. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. కాబట్టి కంప్లీట్ అనేటటువంటి వెర్బ్ రెగ్యులర్ వెర్బ్. హీ లైక్డ్ ఇట్. అతడు దాన్ని ఇష్టపడ్డాడు. లైక్, లైక్డ్, లైక్డ్. ఇక్కడ మీకు లైక్ అనేది మీకు రెగ్యులర్ వెర్బ్. దే క్యాలిక్యులేటెడ్ ద ప్రాఫిట్. వాళ్ళు లాభాన్ని గణించారు. క్యాలిక్యులేట్ అనేది బేసిక్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. సో క్యాలిక్యులేట్, క్యాలిక్యులేటెడ్, క్యాలిక్యులేటెడ్. వి స్టడీడ్ టుగెదర్. ఇక్కడ కూడా మీకు స్టడీ అనేది రెగ్యులర్ వెర్బ్. షీ స్టార్టెడ్ ఎట్ స్కూల్. ఇక్కడ కూడా స్టార్ట్ అనేది రెగ్యులర్ వెర్బ్. ఎందుకంటే మీకు V2, V3 అనేవి ఈడీని యాడ్ చేయడం ద్వారా వచ్చాయి. ఇట్ ట్రైడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఇక్కడ కూడా ట్రై అనేది మీకు బేసిక్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. యూ చేంజ్డ్ ద మెథడ్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో చేంజ్, చేంజ్డ్, చేంజ్డ్. అందువల్ల చేంజ్ అనేది మనకు రెగ్యులర్ వెర్బ్. ఇక 7వ వెర్బ్ ఏంటంటే ఇర్రెగ్యులర్ వెర్బ్స్. ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏంటంటే మనం అనుకున్నటువంటి V2 కానీ V3 కానీ ఈ V1కు డి కానీ ఈడి కానీ యాడ్ చేయటం ద్వారా రావు. ఈ మూడు కూడా కొంత డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బికమ్, బికేమ్, బికమ్. అంటే ఈ మూడు ఫామ్స్ కూడా రెగ్యులర్ వెర్బ్స్తో కంపేర్ చేసినట్లయితే డిఫరెంట్గా ఉంటాయి. బెండ్, బెంట్, బెంట్. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. బిల్డ్, బిల్ట్, బిల్ట్. కమ్, కేమ్, కమ్. కట్, కట్, కట్. డూ, డిడ్, డన్. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. సో ఇక్కడ V2 మరియు V3 అనేవి రెగ్యులర్ వర్బ్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవి నేర్చుకునేటప్పుడు మీరు ఇర్రెగ్యులర్ వర్బ్స్లో మనం ఒక 2-3 రకాలను మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి V1, V3 ఒకే రకంగా ఉండటం. రెండవ రకంలో V2, V3 ఒకే రకంగా ఉండటం. మూడవ దాంట్లో V1, V2, V3 డిఫరెంట్గా ఉండటం. నాలుగవ రకం ఏంటంటే V1, V2, V3 అన్నీ కూడా ఒకే రకంగా ఉండటం. సో ఈ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అన్నీ కూడా ఈ 4 టైప్స్లోకి మనం చెప్పుకోవచ్చు. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. హీ లెంట్ ద గేమ్. లెంట్ యొక్క బేసిక్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ఏంటంటే లెర్న్. లెర్న్, లెంట్, లెంట్. అంటే దీంట్లో లెర్న్ అనేది మనకు ఇర్రెగ్యులర్ వెర్బ్. రాజేష్ కట్ ద కేక్ ఇంటూ 2 pieces. కట్ అనేది ఇక్కడ వెర్బ్. మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా కట్, కట్, కట్ ఇది 3 forms. కాబట్టి కట్ అనేది ఇర్రెగ్యులర్ వెర్బ్. స్వాతి మేడ్ ద గిఫ్ట్ విత్ ఎ లాట్ ఆఫ్ కేర్. స్వాతి
గిఫ్ట్ను చాలా జాగ్రత్తగా తయారు చేసింది. మేడ్కు బేసిక్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ఏంటంటే మేక్. మేక్, మేడ్, మేడ్. కాబట్టి ఈ మేక్ అనేది ఇర్రెగ్యులర్ వెర్బ్. దే టుక్ మెనీ పిక్చర్స్. ఇక్కడ కూడా వెర్బ్ టుక్ తీసుకున్నట్లయితే దీని యొక్క 3 ఫామ్స్ టేక్, టుక్, టేకెన్. కాబట్టి ఇది కూడా ఇర్రెగ్యులర్ వెర్బ్. వి మెట్ అవర్ ఫ్రెండ్స్. ఇక్కడ వెర్బ్ మెట్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ఫామ్లో ఉపయోగపడింది. సో ఇక్కడ మీట్, మెట్, మెట్. ఐ థాట్ అబౌట్ మై కెరియర్ సీరియస్లీ. ఇక్కడ కూడా థాట్ అనేది రెగ్యులర్ వెర్బ్, ఎందుకంటే థింక్, థాట్, థాట్. అలాగే యూ డిడ్ ఇట్ ఇన్ ఏ కరెక్ట్ వే. నీవు దాన్ని కరెక్ట్ పద్ధతిలో, సరైన పద్ధతిలో చేశావు. సో ఇక్కడ కూడా 3 ఫామ్స్ డూ, డిడ్, డన్. కాబట్టి ఇక్కడ డూ అనేది మీకు ఇర్రెగ్యులర్ వర్బ్. సో ఈ వాక్యాలు మీరు గమనిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఈ రెగ్యులర్ వెర్బు, ఇర్రెగ్యులర్ వెర్బులో ఉండేటువంటి తేడాను మీరు గమనించవచ్చు. 8వ రకమైనటువంటి వెర్బ్ ఏంటంటే ఫ్రేజల్ వెర్బ్. ఫ్రేజల్ వెర్బ్లో వెర్బ్తో కూడి ప్రిపోజిషన్ కానీ అడ్వర్బ్ కానీ ఉంటుంది. మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు ఫ్రేజల్ వెర్బ్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. సో ఈ ఫ్రేజల్ వెర్బ్స్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెర్బ్ యొక్క బేసిక్ మీనింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఒకసారి ఫ్రేజల్ వెర్బ్ వచ్చిన తర్వాత దాని మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక వెర్బ్తో మనం చాలా రకాలైనటువంటి ఫ్రేజల్ వెర్బ్స్ ఉంటాయి, వాటికి మీనింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు గమనించినట్లయితే గో త్రూ, లుక్ ఇన్ టు, బ్యాకప్, క్యారీ అవుట్, గెట్ అవుట్, టర్న్ డౌన్. ఇక్కడ బేసిక్ ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్స్ గో, లుక్, బ్యాక్, క్యారీ, గెట్, టర్న్. ఇవి బేసిక్ ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్స్. వీటికి మీరు గమనించినట్లయితే ఈ ప్రిపోజిషన్స్ను కానీ అడ్వర్బ్స్ను కానీ ఇక్కడ కలపబడి ఉన్నాయి. ఇక్కడ 2 ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. క్యారీ అవుట్. క్యారీ యొక్క మీనింగ్ వేరు. క్యారీ అంటే మనం మోసుకు వెళ్ళటం, వారు తీసుకురావటం లాంటిది. అదే కనుక మీరు క్యారీ అవుట్ అనే ఫ్రేజల్ వెర్బ్ తీసుకున్నట్లయితే దాని మీనింగ్ టు కంప్లీట్ సంథింగ్, పూర్తి చేయటము. దే క్యారీడ్ అవుట్ రీసెర్చ్ వర్క్ అంటే వాళ్ళు పరిశోధనతో కూడినటువంటి పనిని పూర్తి చేశారు. డిష్ అవుట్. డిష్ అనేది బేసిక్గా వెర్బ్. ఇక్కడ డిష్ అవుట్ అంటే టు గివ్ ఫ్రీలీ, అంటే ఉచితంగా ఇవ్వటం. పొలిటికల్ పార్టీస్ డిష్డ్ అవుట్ గిఫ్ట్స్ టు ద ఓటర్స్. రాజకీయ పార్టీలు ఓటర్లకు బహుమతులు ఉచితంగా ఇచ్చారు. ఫ్రేజల్ వెర్బ్స్ గురించి మనం వివరంగా వేరే వీడియోలలో మనం తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు కూడా 8 రకాల వెర్బ్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాము. సో ఒక వాక్య నిర్మాణంలో వెర్బ్స్ చాలా ముఖ్యం కాబట్టి వీటిలో ఉన్నటువంటి వివిధ రకాలను కూడా మనం గుర్తించటం అనేది చాలా ముఖ్యం. ఈ వీడియోను మీరు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మీరంతా ఓపికగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.